నేడు బెంగళూరుతో తలపడనుంది సన్ రైజర్స్ హైదరాబాద్. ఈ రోజు సాయంత్రం 7:30కు ఉప్పల్ స్టేడియంలో సన్ రైజర్స్ చివరి లీగ్ మ్యాచ్ ఆడనుంది. ఇప్పటికే 8 విజయాలతో టాప్ 3లో ఉన్న ఆరెంజ్ ఆర్మీ ఆర్సీబీని ఓడించి ప్రతీకారం తీర్చుకోవాలన్న పట్టుదలతో ఉంది. విజయంతో లీగ్ దశను ముగించాలని భావిస్తోంది. ఉప్పల్ స్టేడియంకు ఫ్యాన్స్ చేరుకుంటూ ఉండటంతో పరిసర ప్రాంతాలన్నీ సందడిగా మారాయి. ఉప్పల్ స్టేడియం నుంచి మరిన్ని డీటెయిల్స్ అందించేందుకు మా కరెస్పాండెంట్ సాయి కిరణ్ జాయిన్ అవుతున్నారు. సాయి కిరణ్, ఉప్పల్ స్టేడియం వద్ద ఎలా ఉంది ఆ ఫ్యాన్స్ సందడి? క్రిసి ఐపీఎల్లో నేడు హైదరాబాద్లో జరగనున్నటువంటి మ్యాచ్లో నేడు చివరి మ్యాచ్ హైదరాబాద్లో జరుగుతుండడం, అది కూడా ఆర్సీబీతో జరగడంతో హైదరాబాద్ మ్యాచ్కి ఒక్కసారిగా ఈరోజు భారీగా అభిమానులు పోటెత్తారు. సో ఇక్కడ కేవలం అయితే లోపలికి వెళ్ళేటువంటి సమయంలో విరాట్ కోహ్లీని కనీసం బస్సులో నుంచి అయినా చూడడానికి పెద్ద ఎత్తున అభిమానులు అయితే పోటెత్తేటువంటి అవకాశం ఉంది. నేపథ్యంలో భారీగా పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు. అయితే ఈ మ్యాచ్కి సంబంధించి టికెట్స్ కోసం అయితే మొదటి నుంచి అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు. అయితే ఎస్ఆర్హెచ్ మేనేజ్మెంట్ మాత్రం ఆన్లైన్లో విక్రయించాల్సిన టికెట్లన్నింటినీ కూడా బ్లాక్ దందాకు విచ్చేసింది. సో బ్లాక్లోనే మొత్తం టికెట్లు వెళ్ళిపోయాయి. కనీసం అభిమానులు టికెట్లు కొందామన్నా కూడా ఆన్లైన్లో లేవు అనేటువంటి ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కొంతమంది అభిమానులు ఇప్పటికే స్టేడియంకి చేరుకుంటున్నారు. మీరు ఎక్కడి నుండి వచ్చారు? సార్, నేను నారాయణఖేడ్ నుంచి వచ్చాను. సో చాలా దూరం నుంచి, ఆల్మోస్ట్ 150 కిలోమీటర్స్ దూరం నుంచి వచ్చాను, ఓన్లీ విరాట్ కోహ్లీ గురించి. సో టికెట్లు ఎలా దొరుకుతున్నాయి అసలు? లేదు సార్, చాలా బ్లాక్ మార్కెట్లో అమ్ముతున్నారు. ఈసారి కూడా ప్రతిసారి అలా జరుగుతుంది. ఆర్సీబీ ఎస్ఆర్హెచ్ మ్యాచ్ అంటే బ్లాక్ ప్రతిసారి జరుగుతుంది. లాస్ట్ ఇయర్ 2024లో జరిగింది, తర్వాత 2 years తర్వాత ఇప్పుడు జరుగుతుంది. ఇప్పుడు కూడా అలానే బ్లాక్ రేట్లు అమ్ముతున్నారు. 15,000 12,000 యాక్చువల్ ప్రైస్ 2,500 ఉంటే 4,500 చేశారు. మేనేజ్మెంటే 2,000 పెంచారు ప్రతి టికెట్ పైన. బట్ మళ్ళీ మేము ఆన్లైన్లో లాగిన్ చేసేసరికి మా క్యూ వచ్చేసరికి 1,50,000 1,70,000 అలా ఉంది. మన కెపాసిటీ వచ్చి 40,000, మాకు వచ్చిందేమో 1,50,000. నైట్ 8 o'clock 9 o'clock వరకు వెయిట్ చేసాం, బట్ మాకు టికెట్ దొరకలేవు. బయట తీసుకుందామంటే 10,000 12,000 15,000 20,000 కూడా చెప్తున్నారు. సో మాలాంటి వాళ్ళకు టికెట్లు అంటే ప్రతిసారి అలా ఆన్లైన్లో అయినా అవైలబుల్గా ఉంచుతున్నారు. లేదు సార్, ఫస్ట్ జనరల్ టికెట్ సేల్ చేశారు, తర్వాత అప్పుడు మాకు దొరకలేవు. తర్వాత అడిషనల్ టికెట్స్ అని పెట్టారు. నెక్స్ట్ సెకండ్ డే ఉన్నారు కానీ ఉంచట్లేదు. లేదు సార్, నెక్స్ట్ సెకండ్ డే సోల్డ్ అవుట్ చూపిస్తున్నారు. అలా క్లియర్గా మనకి ఏం కనిపిస్తుంది అంటే ఇది స్కామ్ మన బ్లాక్ మార్కెట్లో జరుగుతుందని కనిపిస్తుంది. ఇంకొక కొంతమంది అభిమానులు ఉన్నారు, చెప్పండి టికెట్లు ఎంత ఉంటున్నాయి ధర? ఎట్లా చెప్తారు? ఎస్ఆర్హెచ్ మ్యాచ్ ఉన్నప్పుడు ఎవ్వడు 2,000 గిట్ట టికెట్ కొనలేరు. ఆర్సీబీ విరాట్ కోహ్లీ మ్యాచ్ వచ్చినప్పుడు స్టేడియం మొత్తం దద్దరిల్లిపోతుంది. మొత్తం ఒక్క టికెట్ అమ్మట్లేదు అన్న. ఇంత దారుణంగా బ్లాకా, ఎంత దారుణమా? ఒక 1,000 రూపాయల టికెట్ 10,000 చెప్తున్నారు, 1,600 టికెట్ 10,000 చెప్తున్నారు. ఎంత దారుణంగా బ్లాకా? ఆధార్ కార్డు పెడితే ట్రైన్ టికెట్కి ఎలా పెడతారో ఈ టికెట్ కూడా అలా పెట్టచ్చు కదన్నా. ఒక టికెట్ దొరకట్లేదు, ఇన్ని మంది వెయిట్ చేస్తాం. ఎంత దారుణమా? ఇన్ని టికెట్స్ అసలు ఉండట్లేవా? ఆన్లైన్లో ఒక ½ అవర్ కూడా టికెట్స్ లేవన్నా. 34,000 కెపాసిటీ, ఒక అరగంటలో అయిపోతాయా? ఎంత దారుణమా? అరగంట కాదు, 30 minutes కూడా లేవన్నా. అస్సలు ఎంత దారుణమా? 5 minutesలో నేను 4:45 నుంచి వెయిటింగ్ చేస్తున్నా క్యూలో. సో జస్ట్ 5 PMకి ఇట్లా క్లిక్ వచ్చింది. 1 second కూడా అలా నేను బుక్ నౌ అని కొడితే 55,000 వెయిటింగ్ క్యూ వచ్చింది. సో దానికి మళ్ళీ నేను వెయిటింగ్ చేస్తే 2 hours వెయిట్ చేసిన, నాకు ఒక్క టికెట్ దొరకలేదు. యాక్చువల్గా నేను సౌత్ ఈస్ట్ స్టాండ్లో టార్గెట్ చేసుకొని పెట్టింటి ఈ టికెట్ తీసుకుందామని. యాక్చువల్గా దానికి 6,500 లేదా 7 లాస్ట్ దానికి ఉంటుంది. దానికి వాళ్ళు 10,000 పెట్టినారు. అది ఆరెంజ్ ఆర్మీ స్టాండ్ అయితే 20,000. ఏం హైదరాబాద్ అభిమానులుగా ఎస్ఆర్హెచ్ మేనేజ్మెంట్ టికెట్లను ఫెయిర్గా అమ్మాల్సిన పరిస్థితి ఉండాల్సింది, కానీ అభిమానులకు దొరకకుండా చేయడం పట్ల మీరేం చెప్తారు? సో ఇది అంతా మ్యాచ్ విరాట్ కోహ్లీ వల్లనే. విరాట్ కోహ్లీ వస్తున్నారు, బ్రాండ్ వాల్యూ అనేసి. సో పంజాబ్ మ్యాచ్ ముందు జరిగింది, సో దానికి స్టేడియం అంతా ఖాళీగానే ఉంది. సో అభిమానులు ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళంతా కూడా ఒకటే ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎస్ఆర్హెచ్ మేనేజ్మెంట్ మాత్రం టికెట్స్ను ఆన్లైన్లో విక్రయించట్లేదు. ఆన్లైన్లో కొనుగోలు చేద్దామన్నా కూడా టికెట్స్ దొరకట్లేదు. ఎక్కడెక్కడి నుంచో క్రికెటర్స్ను చూద్దామని వచ్చినా కూడా వారికి టికెట్స్ లభించకపోవడం, మరి ఆ టికెట్స్ అన్ని ఏమైపోతున్నాయి, ఎస్ఆర్హెచ్ మేనేజ్మెంట్ ఫెయిర్గా టికెట్స్ సేల్ చేయట్లేదు అనేటువంటిది మాత్రం పెద్ద ఎత్తున ఆందోళన అభిమానుల నుంచి వస్తుంది. సో మరి కాసేపట్లో మ్యాచ్ అయితే ప్రారంభం కాబోతుంది. పెద్ద ఎత్తున అభిమానులు ఇప్పటికి చేరుకుంటున్నారు. రైట్, థ్యాంక్ యూ సాయి కిరణ్.